హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతిదీ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఇస్తాను ప్రైజెక్షన్‌ని. సో అలాగే ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్. సో ప్రతిదీ తను ఇక్కడ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో డెఫినెట్‌గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు తన యొక్క రిజల్ట్స్. సో ప్రాక్టీస్ చేస్తూ డెమోలో మీరు డైరెక్ట్‌గా మీ యాక్యురసీ లేకున్నా కూడా డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యే బదులు మీరు ఓన్లీ డెమోలో ప్రాక్టీస్ చేయండి. సో డెమోలో ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఒక కాన్ఫిడెన్స్ వస్తది. సో ఎప్పటికైనా మీకు లెర్నింగ్‌తో పాటు ప్రాక్టీస్ మాత్రమే మీకు ఆహ్, ఉపయోగపడతది మీ యొక్క ట్రేడింగ్ జర్నీలో. సో మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడర్ అయినా కానీ మీరు ఒక పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయండి. సో డైరెక్ట్‌గా రియల్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. సో ఫస్ట్ యాక్యురసీ మీరు ఇంప్రూవ్ చేసుకోండి విత్ లెర్నింగ్ అన్నమాట. సో ఇక్కడ తను 10 ట్రేడ్ తీసుకుంటే 9 ట్రేడ్స్ ఇక్కడ విన్ అవ్వడం జరిగింది. సో కంప్లీట్‌గా మార్కెట్ యొక్క టార్గెట్ అండ్ ట్రెండ్ లైన్స్ ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్‌ని యూజ్ చేశాడన్నమాట. సో డెఫినెట్‌గా అంటే మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ అనే ఒక బేసిక్ థింగ్‌ని వదిలేసి మార్కెట్ రియాలిటీ ఆఫ్ మార్కెట్ గురించి మీరు తెలుసుకోండి, నేర్చుకోండి. సో నేర్చుకొని ఆ తర్వాత పేపర్ ట్రేడింగ్‌లో మీరు దాన్ని యుటిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో పక్కాగా మీరు డెఫినెట్‌లీ మీ యొక్క యాక్యురసీ ఇంప్రూవ్ అవ్వాలంటే పక్కాగా పేపర్ ట్రేడింగ్ చేయాల్సిందే అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆహ్, ప్రైజ్ యాక్షన్‌ని డీప్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చేస్తాను. సో అట్లాగే మీరు స్కిప్ చేస్తూ చూడకండి. సో మంచి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవుతారు. సో అట్లాగే యెస్టర్‌డే నేను అప్‌లోడ్ చేసిన వీడియోస్ అంటే ది బెస్ట్ ట్రేడింగ్ బుక్స్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. యెస్టర్‌డే వీడియో. సో చూడని వాళ్ళంటే ఎళ్లి చూడండి. సో బెస్ట్ బుక్స్ గురించి చెప్పాను. సో మీ యొక్క నాలెడ్జ్‌కి మంచి బూస్టింగ్ అన్నమాట. సో అడిషనల్‌గా మీకొక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడానికి బుక్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో, యెస్టర్‌డే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వెళ్లి చూడండి. సో, ఇక్కడేంటి అంటే ప్రెజెంట్ మన వీడియోలో వచ్చేసి నేను 1 మినిట్‌లో ఏదైతే స్ట్రక్చర్ స్టోరీ ప్లస్ సైకాలజీ, కాన్సెప్ట్ సైకాలజీ చూస్తూ అలాగే 30 సెకండ్స్ కన్ఫర్మేషన్ చూసుకుంటానన్నమాట. సో, ఒకటి మీకు ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్‌గా ఏ క్యాండిల్‌స్టిక్ ఏ టైమ్ ఫ్రేమ్ అయినా కూడా ఒకటే అన్నమాట. అంటే మీరు 30 సెకండ్స్, 15 సెకండ్స్ అంటే మరీ 15 సెకండ్స్ 10 సెకండ్స్, 5 సెకండ్స్‌లో కొంత వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి మీకు చాలా ఇబ్బందిగా ఉంటది. సో, ఈ 5 సెకండ్స్, 10 సెకండ్స్ కాకుండా మోస్ట్‌లీ 15-30 సెకండ్స్ అయితే చాలా బెటర్‌గా మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ప్రైస్ యాక్షన్ మనకక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది? సో, ఆ కన్ఫర్మేషన్‌ని బట్టి కూడా మీరు ముందుగానే ట్రేడ్ తీసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ అంటే 1 మినిట్ అయినా, 5 మినిట్ అయినా, సో, 1 హవర్ అయినా, 1 డే అయినా కూడా సో, ప్రైస్ యాక్షన్ మాత్రం మనకి ఒకే కైండ్ ఆఫ్ స్టోరీ అనేది ఇండికేట్ చేస్తదనమాట. సో, మీకు ఏ టైమ్ ఫ్రేమ్ అయినా, ఏ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్‌స్టిక్స్ అయినా కూడా మీకు ప్రాపర్‌గా అదే స్టోరీ ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు నేను డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, విత్ కన్ఫర్మేషన్. సో, టార్గెట్ టు టార్గెట్ అని చెప్పాను కదా! సో, మార్కెటు ఎప్పుడు గాని టార్గెట్స్‌ని బేస్ అయ్యి మనకి మూవ్ అవుతూ ఉంటుంది. సో, ఆ టార్గెట్స్ గనక మనకి నాలెడ్జ్ ఉంటే డెఫినైట్‌లీగా మనం ట్రేడ్ చేయనన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు నేను క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ చూడొచ్చు నేను 30 సెకండ్స్ కన్ఫర్మేషన్ కూడా చూసుకున్నాను. సో, ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అన్నమాట. సో, ప్రీవియస్ అనేది చూడొచ్చు మార్కెట్ ఏదైతే ఇక్కడ చూడొచ్చు ఇదంతా మనకి టార్గెట్‌ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక రివర్సల్ సైన్ ఉంది. అంటే ఇక్కడ చూడొచ్చు మనకు బయర్స్‌లో కూడా పూర్తిగా మనకొక వీక్‌నెస్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో, తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ సో, అదే లెవెల్ నుంచి మళ్ళీ మనకు స్ట్రాంగ్ ఇండికేషన్. సో, అట్లాగే మీరు స్ట్రక్చర్‌లో కూడా చూడొచ్చు. క్లియర్ కట్‌గా చూడండి. నేను చెప్తాను కదా! డబుల్ టాప్, డబుల్ బాటమ్ అన్నమాట. సో, డబుల్ టాప్ గూడా క్రియేట్ అవుతుంది. సో, ఓవరాల్‌గా మార్కెట్‌లో టార్గెట్ వచ్చేసి ఇక్కడుంటుంది. సో, ఆ కన్ఫర్మేషన్‌తో నేను తీసుకున్నాను ట్రేడ్. సో, క్లియర్ కట్‌గా చెప్తున్నాను గదా! స్ట్రక్చర్ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ మెయిన్‌గా మీరు మాస్టర్ అవ్వండి. సో, ఇక్కడ చూడొచ్చు మనకొక సపోర్ట్ లెవెల్ ఇక్కడ జనరల్‌గా మన సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రేడర్ ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఒక రివర్సల్ సైన్ ఇక్కడ చూడొచ్చు. ఒక రివర్సల్ సైన్ ఉంది. సో, ఇక్కడ నుంచి ఏం చేస్తారు? కామన్‌గా ఆహ్, ఒక బై ట్రేడ్ ఇక్కడ రిజెక్షన్ కాగానే రిజెక్షన్ వచ్చింది గదా! సో, నెక్స్ట్ నేను బై ట్రేడ్ తీసుకుంటాను. సో, ఈ విధంగా ట్రేడ్ చేస్తాను. సో, ఇక్కడ మోస్ట్‌లీ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎస్ఎన్ఆర్ యూజ్ చేసే వల్ల ఇక్కడ మనకి కంప్లీట్‌గా ట్రాప్ అవుతారు. సో, ఆటోమేటిక్‌గా మళ్ళీ మార్కెట్ ఇక్కడ మనకి ఆహ్, ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్ క్రియేట్ చేస్తుంది. సో, చెప్పాను గదా! సో, దానికి రీజన్ ఏంటి అంటే ఈ రీజన్సే. మనకి ఇక్కడ స్ట్రక్చర్‌లో మీకు స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి. సో, ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ చూడొచ్చు. సో, ఏదైతే ఇక్కడ టార్గెట్ సో, మార్కెట్‌లో స్ట్రక్చర్ స్టోరీ ప్లస్ కాన్సెప్ట్ సైకాలజీ స్టోరీని మీరు కంబైన్ చేస్తూ ట్రేడ్ చేయాలి గానీ, జస్ట్ లెవెల్స్‌ని మాత్రం మీరు లెవెల్స్ అనేది యూజ్ చేయండి టార్గెట్‌ని చూడడానికి మాత్రం. బట్ అదే గాని లెవెల్స్ దగ్గర రిజెక్షన్ తీసుకుంది అంటే సపోర్ట్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటే బై ట్రేడ్ తీసుకోవడం. రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటే సెల్ ట్రేడ్ తీసుకోవడం. ఈ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అనేది మీరు మానేయండి. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ వల్ల మీకు యాక్యురసీ అనేది ఉండదన్నమాట.
సో, ఇక్కడ చూడొచ్చు నేను మల్టిపుల్‌గా ట్రేడ్ తీసుకున్నాను. సో, 2 ట్రేడ్ తీసుకున్నాను. సో, డెఫినెట్‌గా ఈ యొక్క టార్గెట్‌ని హిట్ అవ్వడానికి మార్కెట్ ఇక్కడ ఒక మూవ్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. చూడొచ్చు మీరు. సో, ప్రెజెంట్ ఇక్కడ ఈ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి వస్తుంది మార్కెట్. సో, ఎక్స్‌ప్లనేషన్‌లో కొంత లెంగ్తీ అనేది అవుతుంది వీడియో. సో, కాబట్టి స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ చూడొచ్చు ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న హైని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లోని టార్గెట్ చేస్తుంది మార్కెట్. సో, డెఫినెట్‌గా స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది 100%గా తెలియాలి. సో, అలాగే స్ట్రక్చర్ స్టోరీ ప్లస్ కాన్సిక్ సైకాలజీ స్టోరీని మీరు డెఫినెట్‌లీగా మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఓవరాల్‌గా ఒక క్లియర్ కట్ ట్రెండీ అనేది లేదు గానీ, బట్ మంచి ఒక సైడ్ వేస్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. సో, సైడ్ వేస్‌లో మనకి టార్గెట్స్ కూడా క్లియర్ కట్‌గా ఆహ్, విజిబుల్‌గా ఉన్నాయి కాబట్టి నేనిక్కడ ట్రేడ్ చేశాను. సో, బేసిక్‌గా ఈ కైండ్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్‌లో ట్రేడ్ చేయకూడదు. సో, ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఏదైతే ఆహ్, సైడ్ వేస్ అని కాకుండా ఒక ట్రెండీ మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేయండి. సో, సైడ్ వేస్ అని కాకుండా ఒక ట్రెండీ మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేయండి. మీకు మంచి విజిబుల్‌గా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఒక లో అనేది హిట్ అయిన తర్వాత లో అనేది హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకొక రివర్సల్ సైన్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడ చాలా మందికి డౌట్స్ ఉంటాయి కూడా. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ దొరికింది. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఒక మంచి కన్ఫర్మేషన్. బట్ ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోలేదు. సో, నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. సో, ఇది కంప్లీట్‌గా 30 సెకండ్ క్యాండిల్‌స్టిక్స్ టైమ్ ఫ్రేమ్ అన్నమాట. సో, ఇక్కడ 1 మినిట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు కంప్లీట్‌గా ట్రేడ్‌ని. సో, మనకొక రివర్సల్ సైన్ గూడా వచ్చింది. సో, మంచి కన్ఫర్మేషన్. సో, మార్కెట్ నెక్స్ట్ టార్గెట్‌ని హిట్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు నేనిక్కడ టార్గెట్‌ని గూడా ఇక్కడ రెక్టాంగిల్‌తో నేను ప్లేస్ చేయడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉందనేసి నేనిక్కడ కన్ఫర్మేషన్ ప్రైస్ యాక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, స్కిప్ చేయకండి. సో, ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్‌గా ఒక డౌన్ ట్రెండ్ తర్వాత సో, లెఫ్ట్ లెగ్‌లో ఎక్కడనైతే మనకి ఒక డిమాండ్ జోన్ అనొచ్చు. సో, అక్కడ నుంచి మనకు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ వచ్చేసి ఒక డ్రాగన్ ఫైట్ డోజీ మనకొక బులిష్ సైన్ ఆఫ్ ఇండికేషన్ అది కూడా మనకి క్యాండ్లెస్టిక్ ప్యాటర్న్ అనేది ఏ కండిషన్‌లో అపియర్ అయిందనేది ఎప్పుడు యాక్వైర్ అయిందని చెప్పేసి మనకు దాని మీద డిపెండ్ అయి ఉంటదనమాట. సో, ఈ యొక్క 3 కైండ్ ఆఫ్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ మార్నింగ్ స్టార్ అంటాము. సో, మార్నింగ్ స్టార్ అనేది మనకి మార్కెట్‌లో ఒక బులిష్ కైండ్ ఆఫ్ సైన్‌ని ఇక్కడ ఇండికేట్ చేస్తదనమాట. సో, నెక్స్ట్ ఏదైతే ప్రీవియస్ హై ఉందో దాని యొక్క టార్గెట్ అక్కడ మార్కెట్ యొక్క టార్గెట్. సో, ఫోరెక్స్‌లో ఆప్షన్స్‌లో మనకి ఏదైతే స్టాక్ మార్కెట్‌లో క్రిప్టోలో చేసే వాళ్ళ యొక్క స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి. సో, అట్లాగే మనకి ఈ యొక్క ఇండికేషన్ తర్వాత ఒక బులిష్ కన్ఫర్మేషన్, ఒక బులిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తర్వాత ఎంట్రీ ఉంటుంది. సో, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ అంటే టేక్ ప్రాఫిట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, ఈ విధంగా అంటే ఈవెన్ ఓటీసీ అయినా కానివ్వండి, మనకిక్కడ ఒక సబ్జెక్ట్ వైస్‌గానే మూవ్ అవుతది. సో, సబ్జెక్ట్ వైస్‌గానే మూవ్ అవుతది. సో, అందుకోసమే ప్రైస్ యాక్షన్ బేసిక్ టు అడ్వాన్స్‌డ్ అంటే ప్రైస్ యాక్షన్ అనేది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. అది డెఫినెట్‌లీగా మీకు ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ అయినా గూడా హెల్ప్ అవుతది. సో, ఒక ఏదైతే మనకు గ్లోబల్ మార్కెట్స్‌లో ఎన్ని మార్కెట్స్ ఉన్నా గూడా హెల్ప్ అవుతది. మీరు బైనరీ కావచ్చు, ఫోరెక్స్, ఆప్షన్స్, క్రిప్టో, సో, కమోడిటీస్ ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ అయినా కూడా ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే ఈవెన్ ఎస్ఎంసీ అయినా గూడా దాంట్లో ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్సే మనం చూసుకుంటాము. సో, మీకు సపోర్ట్ రెసిస్టెన్స్‌ని వదిలేయండి అంతే. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ప్రైస్ యాక్షన్ కాదు. సో, మనకి ఎస్ఎంసీయే ప్రైస్ యాక్షనే ఎస్ఎంసీ. సో, ప్రైస్ యాక్షన్ అంటే ఏం లేదు సింపుల్‌గా మనకిక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ మనకి ఏ విధమైన స్ట్రక్చర్ గావచ్చు, క్యాండిల్స్టిక్స్‌లో గావచ్చు, ఒక యాక్షన్ అనేది క్రియేట్ చేస్తుందో అదే ప్రైస్ యాక్షన్. సో, ఇది మనం అర్థం చేసుకుంటే డెఫినైట్‌లీగా మీరు ఏ గ్లోబల్ మార్కెట్‌లో ఎక్కడైనా మీరు ట్రేడ్ చేయొచ్చనమాట. సో, అందుకోసమే నేను చెప్తాను ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి. మీరు యాక్యురసీ లేకున్నా గూడా చాలా మంది ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతున్నారు. సో, ఆ విధంగా కాకుండా మీరు అంతంత మనీ లాస్ అయ్యే బదులు డైరెక్ట్ అంటే ముఖ్యంగా లాస్ అయిన వాళ్ళకి తెలుస్తది ఈ యొక్క పెయిన్ అనేది. సో, ఫస్ట్ మీరు అట్లా లాస్ అయ్యే బదులు ఒక అకాడమీ కానివ్వండి, ఒక మెంటర్ గానివ్వండి, సో, చూసుకొని సో, సపోర్ట్ అడగండి. సపోర్ట్ తోటి 100% సపోర్ట్ ఉండాలి కోర్స్‌తో పాటు. సో, ఆ యొక్క కైండ్ ఆఫ్ ఆహ్, ఆహ్, ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలన్నమాట. విత్ సపోర్ట్ తీసుకుంటూ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ మీరు ఆ విధంగా ప్రిపరేషన్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయండి. అంటే మీరు 50,000, 1,00,000, 2,000 మనకి సారీ ఒక 2,00,000, 3,00,000 అని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ మనీని పోగొట్టుకునే బదులు స్టాక్స్‌లో గానివ్వండి, ఎనీ అదర్ కైండ్ ఆఫ్ మార్కెట్స్‌లో గానివ్వండి. సో, మీరు ఓన్లీ లెర్నింగ్ మీద మీరు ఫోకస్ జేయండి. సో, లెర్నింగ్ మీద ఫోకస్ జేసి మీరు చేసే ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఏదో సో, వెరీ లెస్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 బిలోనే ఉంటాయి కోర్సెస్ ఎక్కడైనా కానివ్వండి, అకాడమీస్ అయినా గాని, ఇండివిడ్యువల్‌గా గానివ్వండి.
బట్ దాంతో పాటు సపోర్ట్ తీసుకోవాలి. సో, సపోర్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఉండాలి. సో, ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో, మీరు అంతంత మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యే బదులు అంటే మీకు యాక్యురసీ లేకున్నా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, లాస్ అవుతున్నారు. సో, ఆ విధంగా లాస్ అయ్యే బదులు మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేసి లెర్నింగ్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల తప్పు లేదు. సో, డెఫినెట్‌లీగా ఈ యొక్క నాలెడ్జ్ మనకు ఫ్యూచర్‌లో ఉపయోగపడతదన్నమాట. సో, మీరు ఏ కైండ్ ఆఫ్ మార్కెట్‌లోనే ట్రేడ్ చేసుకో బట్ మాస్టర్ అయ్యేంత వరకి మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. డెమోలోనే ప్రాక్టీస్ చేయండి. సో, ఎవరు చెప్తున్నారు డైరెక్ట్‌గా మీరు వితౌట్ నాలెడ్జ్ దాంట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వమని చెప్పేసి. సో, అట్లా కాకుండా మీరు లెర్నింగ్ మీదనే ఫోకస్ చేయండి. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా ఒక పేషెన్స్ ఉండాలి. సో, ఆ పేషెన్స్‌ని మెయింటైన్ చేస్తూ మీరు ఫోకస్ చేయండి. ఒక హార్డ్ వర్క్ అనేది చేయండి. సో, డెఫినెట్‌లీగా సక్సెస్ అనేది వస్తది. సో, ఈ విధంగా అన్నమాట. సో, ఇక్కడ చూడండి టార్గెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక ప్రైస్ యాక్షన్‌ని కన్ఫర్మేషన్‌ని బట్టి అది ఆ యొక్క ఆహ్, లెవెల్‌ని మనకిక్కడ బ్రేక్ చేయడం జరుగుతది. సో, నెక్స్ట్ టార్గెట్స్ ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్స్ ఈ విధంగా మూవ్ అవుతూ వెళ్తుందన్నమాట. సో, దాన్ని మనము ఆహ్, మాస్టర్ అవ్వాలి. సో, నేను చెప్పేది అదన్నమాట. సో, ప్రైస్ యాక్షన్‌ని మాస్టర్ అయితే డెఫినెట్‌లీగా మనకొక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉంటుంది మార్కెట్‌లో. సో, కొంత స్కిప్ చేశాను. సో, వెరీ లెంగ్తీ అవుతుందని జెప్పేసి. సో, ఇక్కడ కన్ఫర్మేషన్ దొరకగానే నేనిక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ చూడొచ్చు మనకొక కన్ఫర్మేషన్ ఉంది. సో, ఈవెన్ స్ట్రక్చర్‌లో ఉంది. అలాగే క్యాండిల్స్ సైకాలజీలో కూడా చూడొచ్చు. స్ట్రక్చర్‌లో నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిక్కడ. ఈ యొక్క ట్రేడ్‌ని. సో, స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, షూర్ అంటే ఇది నేను కంప్లీట్‌గా 30 సెకండ్స్ కన్ఫర్మేషన్‌తో నేను ట్రేడ్ తీసుకున్నానన్నమాట. సో, 1 మినిట్‌లో నేను కంప్లీట్‌గా స్ట్రక్చర్ అబ్జర్వ్ చేశాను. సో, అలాగే 30 సెకండ్స్‌కొచ్చేసి స్ట్రక్చర్ ప్లస్ క్యాండిల్ సైకాలజీని మనకి కన్ఫర్మేషన్ నేనిక్కడ క్లియర్ కట్‌గా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూసినట్టయితే ప్రీవియస్‌గానే మనకు మార్కెట్ స్ట్రక్చర్‌లో చూడండి. సో, ఓవరాల్‌గా ఒక మొమెంటమ్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మార్కెట్ లెఫ్ట్ లెగ్‌లో మనకొక ఓవరాల్‌గా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉన్నా కూడా ఇక్కడ చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ జిగ్‌జాగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, జిగ్‌జాగ్ అనేది క్రియేట్ అయింది. సో, ఓవరాల్‌గా మీరు ఇక్కడ చూడండి ఒక కైండ్ ఆఫ్ ఈ యొక్క ఒక ట్రెండ్ లైన్‌ని మనం ఇక్కడ ఇట్లా మార్క్ చేసినట్టయితే సో, ఆఫ్టర్ ఆ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్‌లో కూడా ఒక రివర్సల్ సైన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో, ఓవరాల్‌గా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ప్రీవియస్‌గా ఒక మూవ్‌మెంట్ అంటే ఒక డిమాండ్ జోన్ అనొచ్చు. ఎక్కడి నుంచి బయ్యర్ యొక్క మూవ్‌మెంటమ్ అనేది స్టార్ట్ అయిందో, ఆ లెవెల్‌ని హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తదన్నమాట. ఇది ఈ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో, నేను క్యాండెల్ కన్ఫర్మేషన్స్‌తో నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకున్నాను. సో, నెక్స్ట్ టార్గెట్ హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తదన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా అంటే ఒక ట్రేడ్‌ని తీసుకోవడానికి మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేది కావాలి. సో, సింగిల్ లెవెల్‌ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయకూడదు. సో, ముఖ్యంగా యూట్యూబ్‌లో కూడా కంప్లీట్ బేసిక్ నాలెడ్జే ఉంటుంది. సో, పూర్తి సబ్జెక్ట్ అనేది ఎవరు రివీల్ చేయరు. సో, అందుకోసమే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడొచ్చు ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. సో, టోటల్‌గా 25 క్లాసెస్ బేసిక్ టు అడ్వాన్స్‌డ్ ప్రొజెక్షన్ అన్నమాట. సో, విత్ లైఫ్ టైమ్ సపోర్ట్. సపోర్ట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సపోర్ట్ ఇస్తున్నాను. సో, మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. సో, 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో, లైవ్ క్లాసెస్ అని చెప్పేసి మల్టిపుల్‌గా మెసేజ్ చేస్తున్నారు. లైవ్ క్లాసెస్ కాదండి. సో, జూమ్ సెషన్స్ ఉండవు. సో, ఓన్లీ రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ అన్నమాట. సో, ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో కూడా నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. సో, ఇక్కడ చూడొచ్చు మనకిది విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఇది బుక్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఈ విధంగా అన్నమాట. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే మనం ట్రేడ్ తీసుకుందాము. లేకపోతే ఆ కన్ఫర్మేషన్ దొరికేంత వరకు మనం పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. సో, ఫ్రెండ్స్ అయితే నేను ఫాస్ట్‌గా ఇక్కడ కరెన్సీ పెయిర్స్ అనేది ఫాస్ట్‌గా నేను చూసి నేను కన్ఫర్మేషన్ చూసి డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో, బికాస్ ఆఫ్ మనకిక్కడ 5 ½ ఇయర్స్ నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఫాస్ట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. సో, విత్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి. సో, అట్లాగా మీరు కూడా ప్రతి ఒక్క కరెన్సీ పేర్ చూసి మనం ట్రేడ్ చేయాల్సిన ఆ విధంగా అవసరం ఏం లేదు. సో, మీరు ఓవరాల్‌గా ఏంటి అంటే ఒక కరెన్సీ పేరు ఏదైతే ట్రెండీ మార్కెట్ ఒక అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ మార్కెట్‌ని తీసుకోండి. తీసుకొని ఆ ట్రెండీ మార్కెట్‌లోనే మీరు ట్రేడ్ చేయండి. సో, దాంట్లో మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ జేసి, ఆ ట్రెండీ మార్కెట్‌లోనే ట్రేడ్ చేయండి. సైడ్‌వేస్ మార్కెట్‌ని వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేయండి. సైడ్‌వేస్ మార్కెట్‌లో ఏ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ గాని, ప్రైస్ యాక్షన్ ఏది వర్క్ అవ్వదు. సో, అందుకోసమే జిగ్‌జాగ్ ఉంటుంది మార్కెట్ మొమెంటమ్ కాబట్టి మీరక్కడ మీరు ఆహ్, స్కిప్ చేస్తే మంచిది. అలాంటి మార్కెట్ నేను చెప్పేదన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు నేను ట్రేడ్ తీసుకున్నాను. బై ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మనకిక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, మార్కెట్‌లో కూడా ఒక రివర్సల్ సైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, రివర్సల్ సైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకి
ఇక్కడున్న లో కాస్త మనకిక్కడ హైయర్ లోగా కన్వర్ట్ అవుతుంది. సో, ఇక్కడ డిమాండ్ జోన్ గూడా అని చెప్పొచ్చు. సో, ఇక్కడ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీన్ని ఒక డిమాండ్ లాగా గూడా మనం కన్సిడర్ చేసుకుంటే, ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఒక మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చిన ఏదైతే క్యాండిల్‌లో మీరు ప్రీవియస్ అనేది చూడొచ్చు. మార్కెట్‌లో ఒక హైయర్ లో క్రియేట్ అవుతూ ఒక బ్రేక్‌ఔట్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సో, నెక్స్ట్ వచ్చిన ఈ యొక్క సెల్లర్ క్యాండిల్‌ని నేను ఒక ట్రాప్ లాగా కన్సిడర్ చేసేసి డైరెక్ట్‌గా బై ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది 50, 50 ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ఓన్లీ సింగిల్ ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. సో, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఇది ప్రీవియస్ హైని ఇక్కడ మనకి స్వీప్ చేసింది కాబట్టి మళ్ళీ అది ఒక మొమెంటం డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కి క్రియేట్ అవుతూ మీకు ఈ యొక్క లెవెల్‌ని హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, చెప్తాను కదా! టార్గెట్ టు టార్గెట్. సో, ఒక టార్గెట్‌ని హిట్ అయితే మళ్ళొక టార్గెట్‌కి వెళ్తుంది. సో, మార్కెట్. సో, ఆ కైండ్ ఆఫ్ మూవ్‌మెంటం అనేది మోస్ట్‌లీ ఉంటుందన్నమాట. సో, బట్ అందుకోసం నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది లాస్‌లో బుక్ అవుతుంది. సో, నో ప్రాబ్లమ్. ఇక్కడ మళ్ళీ అనదర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇది ఓవరాల్‌గా లాస్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లమ్. సో, కన్ఫర్మేషన్ ఉంటేనే మనం తీసుకోవాలి. సో, డైరెక్ట్‌గా ట్రేడ్ చేయకూడదు వితౌట్ కన్ఫర్మేషన్. సో, స్ట్రక్చర్ గానివ్వండి, సైకాలజీ గానివ్వండి, స్ట్రక్చర్ స్టోరీతో సైకాలజీని మీరు కంబైన్ చేసి ట్రేడ్ చేయాల్సుంటుందనమాట. సో, ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా 1 ట్రేడ్ లాస్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికింది. సో, కొంత స్కిప్ చేశాను నేను. సో, ఇక్కడ చూడొచ్చు మార్కెట్‌లో ఓవరాల్‌గా నేను మల్టిపుల్‌గా అంటే ప్రీవియస్ లాస్‌ని కూడా రికవరీ చేయడానికి 4 స్టెప్స్ 4 బై ట్రేడ్స్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో, నేను క్లియర్ కట్‌గా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకండి. సో, ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా మనకి మార్కెట్‌లో ఏదైతే ప్రీవియస్‌గా ఇదొక హైయర్ లో అని కూడా అనొచ్చు. మనకిక్కడ హైయర్ లోగా కన్సిడర్ చేసుకుంటే, సో, అక్కడి నుంచి మనకి రివర్సల్ సైన్ ప్రీవియస్‌గా ఏదైతే డిమాండ్ జోన్ నుంచి కూడా మనకొక మంచి మూవ్‌మెంట్ క్రియేట్ చేసింది. సో, తర్వాత వచ్చిన ఈ సెల్లర్స్‌లో చూడొచ్చు ఒక రీట్రేస్‌మెంట్ క్రియేట్ అవుతూ, సో, ఇక్కడ రిజెక్షన్ వస్తుంది మార్కెట్‌లో. అంటే బయర్స్ యొక్క రిజెక్షన్ కనిపిస్తుంది. సెల్లర్స్‌లో వీక్‌నెస్ కూడా కనిపిస్తుంది. సో, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట. సో, ఆ కన్ఫర్మేషన్‌తో నేను తీసుకున్నానన్నమాట. సో, టార్గెట్స్ ఏ విధంగా తెలుస్తాయంటే మనకు మార్కెట్ స్ట్రక్చర్ తెలిస్తే మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రివర్సల్ అవుతుంది. సో, మళ్ళీ కన్ఫర్మేషన్స్ ఏ విధంగా తీసుకోవాలనేది మీకు పూర్తిగా సైకాలజీ స్టోరీ, సో, అలాగే టార్గెట్ స్టోరీ అనేది అంటే మార్కెట్ స్ట్రక్చర్ స్టోరీ అనేది తెలిసుండాలి. సో, వీటిని మీరు మాస్టర్ అయితే డెఫినెట్‌లీగా మంచి రిజల్ట్, మంచి యాక్యురసీ అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఇవి విన్నింగ్‌లో బుక్ అవుతాయి. సో, ఫుల్లీ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సో, ప్రీవియస్‌గా ఏదైతే టార్గెట్ ఉందో, ఆ టార్గెట్‌కి ఇక్కడ గ్యాప్ గూడా ఉందన్నమాట. సో, ఆ టార్గెట్‌ని ఫిల్ జేయడానికి మార్కెట్ ఓవరాల్‌గా ట్రై జేస్తది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, చెప్పాను గదా! సో, డెఫినెట్‌లీగా మార్కెట్‌ని ఫిల్ జేయాల్సిందే అకార్డింగ్ టు కన్ఫర్మేషన్ అన్నమాట. సో, దట్ ఈస్ ద ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్. సో, పవర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అని గూడా చెప్పొచ్చు. సో, ఒక టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత మనం ఓవర్ ట్రేడింగ్ చేయకుండా డైరెక్ట్ మనం సెషన్స్ క్లోజ్ చేయాలి. సో, సెషన్స్ క్లోజ్ చేసి ఉండాలి. అంటే ప్రాపర్ ఒక యాక్యురసీ అనేది డెఫినెట్‌లీగా ఉండాలి. సో, మార్టింగల్ యూజ్ చేయాలన్నా కూడా. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో, నా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.